హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చక్కటి లంచ్ ప్రిపేర్ చేసుకుందాము. చిక్కుడుకాయ పులుసు, తోటకూర పెసరపప్పు వేపుడు, తోటకూర పెసరపప్పు, చిక్కుడుకాయ పులుసు, రైస్, పెరుగు. ఇప్పుడు మనము చిక్కుడుకాయ పులుసు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. చిక్కుడుకాయలంతా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయ కట్ చేసే ముందు చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం చిక్కుడుకాయల పైకి తీసుకొని చూస్తే లోపల ఉన్న గింజలు ఇలా మంచిగా కనబడాలి. అలా కనబడకుండా కొద్ది కొద్దిగా ఇలా పుచ్చులు ఉన్నట్లు కనబడితే, చూసారా, ఇది పూర్తిగా గింజ కనబడలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, పుచ్చులు ఉన్నాయి. అదొక ట్రిక్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కట్ చేసే ముందు చూడండి, ఇది ఎంత క్లీన్గా గింజలు కనబడుతున్నాయి. దీంట్లో అస్సలు పుచ్చులు లేవు చూడండి. ఇలానే అన్నీ మనం చెక్ చేసుకొని కట్ చేసుకుందాం. సరే, నేను కట్ చేసుకునేసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చిక్కుడుకాయ పులుసు. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాం. వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు అండ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నది, వేరుశనగలు వేయించి పౌడర్ చేసుకున్నాను. చింతపండు గుజ్జు అనేది ముందే తీసుకుంటాము, అంటే సంవత్సరంకి అయ్యేంత అత్తయ్య నాకు తీసి పంపుతారు. అలా గుజ్జు లేని వాళ్ళు చింతపండు నానబెట్టుకొని మనం తీసుకోవచ్చు గుజ్జు ఎప్పటికప్పుడు. పాత్రలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇలానే క్రష్ చేసుకోవాలి కొద్దిగా నచ్చబిచ్చగా. కరివేపాకు వేసుకొని పొడుగు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 minutes అలా వేయించుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత టమాటో వేసుకుందాము. టమాటో కూడా చూడండి, పొడుగు పొడుగ్గానే కట్ చేసుకున్నాను. మనం చిక్కుడుకాయ కూడా పొడుగు పొడుగ్గానే కట్ చేసుకున్నాం కాబట్టి టమాటో కూడా పొడుగు పొడుగ్గానే కట్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, చిక్కుడుకాయ పూర్తిగా వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. రాగి ముద్దలేకి, జొన్న రొట్టెలేకి, చపాతీలేకి బాగుంటుంది. ఇది పులుసు కాబట్టి ఇలానే పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 2 minutes మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టడం వల్ల పచ్చి వాసన అనేది లేకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉంచుకున్న ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు వేసుకుందాం. అప్పుడే కొద్దిగా వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుందాం. వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉంచుకున్నాం కదా చింతపండు గుజ్జు, అది కూడా వేసుకునేద్దాం పూర్తిగా. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఆరోగ్యమైన తిండి తింటామో, ఫుడ్ మనం హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటామో, అప్పుడే మనం యాక్టివ్గా కూడా ఉంటాము, హెల్తీగా కూడా ఉంటాము. అయినంత ఎక్కువ ఆకుకూరలు, వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా మగ్గిపోయాయి కదా, అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయి. కొద్దిగా బెల్లం వేసుకుందాం. బెల్లం అలవాటు లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం దగ్గర పడేంత వరకు. సరే, కొద్దిగా దగ్గర పడ్డది కదా,
వేయించి వేరుశనగల పౌడర్ ఉంచుకున్నాను కదా, అది వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ అవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఉడకనవసరం లేదు. మూత పెట్టి ఒక 2 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయింది. మన చిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోయింది. దగ్గర కూడా పడేది. ఇప్పుడు మనం తోటకూర పెసరపప్పు వేపుడు ఎలా చేసుకోవాలని చూద్దాము. చూసారా నేను కాడలతో కూడా తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని కడిగి అలా నీళ్ళు వడిగేదానికి ఉంచుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు నానబెట్టుకున్నాను 1/2 hour ముందు. గార్లిక్ కూడా తీసుకున్నాను, వెల్లుల్లి కూడా క్రష్ చేసుకొని. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. పిల్లలు ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు పొడిగా కట్ చేసుకోకండి. పొడిగ్గా కట్ చేసుకొని ఒకటి కొంతసేపు వేయించుకొని తీసి పడేయచ్చు పక్కన. మంచిగా వేయించుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత మనం కడిగిన ఆరబెట్టుకున్నాం కదా, జస్ట్ నీళ్ళు వడిగేదానికి ఉంచాను, అంతేగాని ఆరబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఊరికే టీ వడగట్టే దాంట్లో పెట్టాను నీళ్ళు వడగని అని. ఉడికించుకోకుండా ఇలా వేసుకోవడం వల్ల మన వేపుడు అన్నది చాలా టేస్ట్ ఉంటుంది. తినే ముందు పెసరపప్పు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా లేతదని కాడలతో కూడా తీసుకున్నాను. ఈ తోటకూర అన్నది ఎప్పుడు కాడలతో కూడా తీసుకుంటేనే మంచిది. అప్పుడప్పుడు తోటకూర తినడం వల్ల మోకాలు నొప్పులు రావు అంటారు. దానికి బదులు మనం పెసరపప్పు కూడా వేసుకున్నాం కదా, ఇంకా మంచిది ఆరోగ్యానికి. చూసారా ఇప్పుడు తోటకూర వేసుకునేసాం కదా, కొంతసేపు ఇలానే అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయ్యాయి కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందాం, సరిపడినంత ఉప్పు వేసుకొని. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పూర్తి వీడియో చూసిన తర్వాత మన వీడియో ఎలా ఉన్నదని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను కదా, అది వేసుకున్నాం. అప్పుడే చూపలేదు, లాస్ట్లో వేసుకొని ఓ 2 minutes ముందర. కొబ్బరి వేసిన తర్వాత ఏమి ఎక్కువ టైం అవసరం ఉండదు, కొద్దిగా మిక్స్ అయితే సరిపోతుంది. రెడీ అయిపోయింది తోటకూర పెసరపప్పు వేపుడు. ఫ్రెండ్స్ ఎంతగానో మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి పద్మా పవర్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బై బై.